వెల్కమ్ టు టీ10 నేను మీ రేవతి. నీట్ యూజీ పరీక్షా పత్రం లీక్ అయిన వివాదం దేశవ్యాప్తంగా ఆందోళనకు దారితీస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీజేపీ మిత్రపక్షమైన సుహల్ దేవ్ భారతీయ సమాజ్వాదీ పార్టీకి చెందిన ఖజానియా ఎమ్మెల్యే బేడీరామ్ అలియాస్ త్రివేణిరామ్ మాట్లాడుతుండగా రహస్యంగా రికార్డు చేసిన వీడియో వైరల్ గా మారింది. తాను పేపర్ లీక్లకు పాల్పడినట్లు అందులో ఆయన అంగీకరించారు. డబ్బులు తీసుకుని వేర్వేరు రాష్ట్రాల్లో ఎంతో మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా చేశానని జేడీరామ్ చెప్తున్నట్టుగా ఈ వీడియోలో ఉంది. తనకు చాలా రాష్ట్రాల్లో సంబంధాలు ఉన్నాయని, చిన్న చిన్న కేసులు తాను తీసుకోనని, ఎక్కువ మంది ఉండే పెద్ద వ్యవహారాలు అయితేనే తాను ఒప్పుకుంటానని జేడీరామ్ చెప్పుకొచ్చారు. తనకు డబ్బులు ఇస్తే ఖచ్చితంగా అభ్యర్థిని పాస్ చేయిస్తానని, పరీక్ష రద్దు అయితే మాత్రం తనకు సంబంధం లేదని చెప్పాడు. బేడీరామ్ కు డబ్బులు ఇచ్చినా ఉద్యోగం రాకపోవడంతో తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒక యువకుడు అడుగుతున్న క్రమంలో ఈ చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. ఆ యువకుడే బేడీరామ్ మాటలను రికార్డు చేశారని స్థానిక మీడియా భావిస్తున్నది. బేడీరామ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ తీవ్రంగా స్పందించాయి. బేడీరామ్ కు బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయని, డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇప్పించా అని బీజేపీ మిత్రపక్షమైన ఎస్బీఎస్పీ ఎమ్మెల్యే బేడీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో 8 పేపర్ లీక్ కేసుల్లో నిందితుడిగా బేడీరామ్ ఇంకా ఎన్డీఏలో ఎలా ఉన్నాడు, పేపర్ లీక్ లో తన పాత్ర ఉందని ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకా ఎన్డీఏలో ఎలా ఉన్నాడని కాంగ్రెస్ ప్రశ్నించింది. పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుతున్న బీజేపీ మిత్రపక్ష నాయకుల నైతిక దిగజారుడుతనానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. ఇది సిగ్గుచేటు అని వెంటనే బేడీరామ్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీకి ఓటు వేసిన తల్లిదండ్రులు ఈ రోజు పశ్చాత్తాపం చెందుతున్నారని, భవిష్యత్తులో బీజేపీకి ఓటు వేయబోమని శపథం చేస్తున్నారని అన్నారు. బేడీరామ్ చాలా కాలంగా పేపర్ లీక్ మూటను నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఎన్నికల అఫిడవిట్ లో 9 కేసులు నమోదై ఉండగా వీటిలో 8 కేసులు పేపర్ లీక్ ఘటనలకు సంబంధించినవేనని తెలుస్తున్నది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో రైల్వే పోలీసు నియామక పరీక్షల ప్రశ్న పత్రాలను లీక్ చేశాడని అతడిపై కేసులు నమోదయ్యాయి. పలు కేసుల్లో ఆయన జైలుకు కూడా వెళ్లి వచ్చారు. 2017-2022 అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలోని ఘాజీపూర్ జిల్లా జఖానియా నియోజకవర్గం నుంచి ఎస్బీఎస్పీ తరపున ఎమ్మెల్యేగా గెలిచాడు. గుజరాత్ లోని కళాశాల ప్రవేశాల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సాక్షాత్తు అధికార బీజేపీ ఎమ్మెల్యేనే ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే కిషోర్ ఖన్నా ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ కాలేజీల్లో ప్రవేశాలు గుజరాత్ కామన్ అడ్మిషన్ సర్వీస్ ద్వారా జరుగుతున్నాయని, వీటి ద్వారా ప్రవేశాలు లభించినప్పటికీ కొన్ని ప్రైవేట్ కాలేజీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని, అదనపు సొమ్ము కట్టనిదే వారికి ప్రవేశాలు కల్పించడం లేదని ఆయన ఆరోపించారు. ప్రవేశానికి అర్హులైన వారు ఈ నెల 16 నుంచి 25లోగా ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని, అయితే కొన్ని ప్రైవేట్ కాలేజీలు మెరిట్ విధానాన్ని అణగదొక్కుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజీల అక్రమాలకు అంతే లేదని అన్నారు. కొందరు దళారులతో వీరు ఈ దంద నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.